వెల్కమ్ టు జ్ఞానప్రసూన బాస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 4వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి కలయిక ఎలాంటి యోగాన్ని ఇస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో ఉత్తమమైన యోగాలలో ధర్మకర్మాధిపతి యోగం అనేది ఒక టాప్ మోస్ట్ యోగం అని చెప్పవచ్చు. దీని తరువాత రాశికి ధర్మకర్మాధిపతి యోగం ఒక 50% మంచి ఫలితాలను ఇస్తుంది. దీనికి సమానమైన యోగాన్ని ఇచ్చేది ఒక జాతకంలో 4వ స్థానాధిపతి మరియు 5వ స్థానాధిపతి కలయిక అని చెప్పవచ్చు. ఈ చతుర్థాధిపతి మరియు పంచమాధిపతుల కలయికకు ఎందుకింత ప్రాధాన్యత ఉంది అనంటే, ఒక కేంద్రాధిపతికి ఒక కోణాధిపతికి సంబంధం ఏర్పడినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. జాతకుడు మంచి కుటుంబంలో జన్మించడం, మంచి చదువులు చదవడం, స్వయం కృషితో అభివృద్ధిని సాధించడం, ఆర్థిక విజయాన్ని పొందడం, కులదైవ అనుగ్రహాన్ని పొందడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని లగ్నాలకు ఈ 4, 5 స్థానాధిపతులు శత్రుగ్రహాలుగా ఉంటారు. కానీ వీళ్ళు కూడా కొన్ని స్థానాలలో మధ్యస్థ గ్రహాలని పేర్కొనబడే లగ్న శుభులతో కనెక్ట్ అయి ఉంటే మంచి ఫలితాలను ఇస్తారు. దీని ఆధారంగా 12 లగ్నాలకు ఏ అధిపతులు కలిసి ఉంటే యోగాన్ని ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. మేషలగ్న జాతకులకు 4, 5 స్థానాధిపతులుగా రవిచంద్రులు వస్తారు. వీళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడితే ఈ జాతకులకు గొప్ప పురోగతిని ఇస్తారు. ఈ సంబంధం ఎలా ఏర్పడుతుంది అంటే, రవిచంద్రులకు పరివర్తన ఏర్పడినా, ఇద్దరు నక్షత్ర పరివర్తన చెందినా, ఒకరికొకరు సమసప్తకంగా ఉంటే ఇది పౌర్ణమి యోగంగా ఉంటుంది. ఇద్దరు ఒకే స్థానంలో కలిసి ఉండడం ఇది అమావాస్య యోగంగా ఏర్పడుతుంది. తర్వాత ఇద్దరు ఒకరికొకరు కేంద్రంగా ఉండడం ఇది కూడా మేషలగ్న జాతకులకు ఒక యోగంగా పనిచేస్తుంది. తరువాత వృషభ లగ్న జాతకులకు 4 మరియు 5వ స్థానాధిపతులుగా రవి బుధులు వస్తారు. ఇందులో 80% వృషభ లగ్న జాతకులకు రవి బుధులు కలిసే ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలలో అధిక దూరంలో లేని గ్రహాలుగా రవి బుధులు ఉంటారు. రవి నుండి 28 డిగ్రీలకు పై దూరం కాలేని గ్రహం బుధుడు. ఆ విధంగా చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా, లేదా పరివర్తనా యోగంలో ఉన్నా, లేదా వీళ్ళిద్దరూ కలిసి ఉండి ఇందులో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చస్థానంలో ఉన్న అద్భుత ఫలితాలు ఉంటాయి. మిథున లగ్న జాతకులకు లగ్నాధిపతి 4వ స్థానాధిపతిగా వస్తారు. పంచమాధిపతిగా శుక్రుడు వస్తారు. బుధుడు శుక్రుడు కలిసి ఉండగా జన్మించిన మిథున లగ్న జాతకులు అదృష్టవంతులు. మీకు ఎటువంటి నెగటివ్ ఫలితము ఉండదు. బుధ శుక్రులతో వేరే ఏ గ్రహాలు కలవకుండా ఉంటే ఇంకా మంచిది. వీళ్ళిద్దరూ కలిసి లగ్న కేంద్రంలోనో లగ్న త్రికోణంలోనో ఉంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. కర్కాటక లగ్న జాతకులకు సంబంధించినంత వరకు 4వ స్థానాధిపతిగా శుక్రుడు, పంచమాధిపతిగా కుజుడు వస్తారు. వీళ్ళిద్దరి కలయిక భృగు మంగళ యోగంగా ఏర్పడి అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. యోగ విషయానికి వస్తే, కుజుడు తన స్వంత రాశి ఉచ్చస్థానం మిత్రస్థానాల్లో ఉండడం, అదేవిధంగా శుక్రుడు తన స్వంత రాశి ఉచ్చస్థానం మిత్రస్థానం అనే స్థితిలో ఉన్న ఇరువురు ఒకరినొకరు వీక్షించిన మంచి యోగ ఫలితాలు ఏర్పడతాయి. సింహ లగ్నానికి సంబంధించినంత వరకు గురువు కుజుడు 4, 5 స్థానాధిపతులుగా వస్తారు. ఇది గురు మంగళ యోగంగా ఏర్పడుతుంది. ముందు చెప్పిన విధంగా వీళ్ళిద్దరూ స్వంత రాశులు ఉచ్చస్థానాలు మిత్రస్థానాలలో ఉండడం, ఒకరినొకరు వీక్షించడం వల్ల ఇల్లు, వాహనం, వసతి సౌకర్యాలు, అధికార పదవుల్లాంటి మంచి ఫలితాలు ఉంటాయి. కన్యా లగ్న జాతకులకు సంబంధించినంత వరకు 4వ స్థానాధిపతిగా గురువు, పంచమ స్థానాధిపతిగా శని వస్తారు. మేకర్స్ ఆఫ్ డెస్టినీ అంటే తమ విధిని తామే నిర్ణయించుకునే వారికి బలంగా గురు శని కనెక్ట్ అయి ఉంటారంటారు. ఇది
కన్యా లగ్న జాతకులకు ఖచ్చితంగా సరిపోతుంది. గురువు ఒక విధంగా బాధకాధిపతి, మారకాధిపతి, కేంద్రాధిపతి అని అన్నా కూడా శనితో కలిసి ఉన్నప్పుడు నెగిటివ్ ఫలితాలను ఇవ్వరు. వీళ్ళ కలయిక ధనుస్సులో ఉన్న, మకరంలో ఉన్న, కుంభంలో ఉన్న, మీనంలో ఉన్న, కర్కాటకంలో ఉన్న నెగిటివ్ ఫలితాలు ఇవ్వరు. తులా లగ్నానికి 4, 5 స్థానాల అధిపతి శని భగవానుడే. ఎలాగైతే వృషభ లగ్నానికి శని 9, 10 స్థానాల అధిపతి ధర్మకర్మాధిపతి యోగాన్ని ఇస్తారో అదేవిధంగా తులా లగ్నానికి శని అదే విధమైన యోగాన్ని ఇస్తారు. శని భగవానుడు బలంగా ఉంటే చాలు, వీళ్ళ ప్రయత్నాల ద్వారా విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక లగ్నానికి మళ్ళీ శని గురువులే 4, 5 స్థానాధిపతులుగా వస్తారు. వీళ్ళ కలయిక ధనుస్సులో ఉన్న, మకర కుంభంలో ఉన్న, మీనంలో ఉన్న, కర్కాటకంలో ఉన్న మంచి యోగాన్ని ఇస్తారు. ఇందులో ఒకరైన బలం కలిగి ఉండడం చాలా ముఖ్యం అని మర్చిపోకూడదు. ధనుస్సు లగ్న జాతకులకు 4వ స్థానాధిపతిగా గురువు, పంచమాధిపతిగా కుజుడు వస్తారు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరి కలయిక గురు మంగళ యోగం అనే కేటగిరీకి వస్తుంది. వీళ్ళ కలయిక ధనుస్సులో ఉన్న, మకరంలో ఉన్న, మీనంలో ఉన్న, మేషంలో ఉన్న, వృశ్చికంలో ఉన్న, కర్కాటకంలో ఉన్న మంచి యోగాన్ని ఇస్తారు. ఇందులో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చ స్థితిలో ఉండడం, వీళ్ళ కలయిక శుభగ్రహ స్థానాలలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మకర లగ్నానికి 4వ స్థానాధిపతిగా కుజుడు, పంచమాధిపతిగా శుక్రుడు వస్తారు. ఇక్కడ కూడా భృగు మంగళ యోగం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. వీళ్ళు 4వ స్థానంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న మంచి యోగం ఉంటుంది. తులలో ఉన్న, మీనంలో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. కుంభలగ్న జాతకులకు 4వ స్థానాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు. వీళ్ళిద్దరి కలయిక మకర కుంభలగ్నాలకు ఎల్లప్పుడూ మంచి ఫలితాలని ఇస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ వృషభంలో కానీ, మీనంలో కానీ, మిథునంలో కానీ, కన్యలో కానీ, తులలో కానీ ఉంటే రాజయోగాన్ని ఇస్తారు. మకర కుంభ లగ్నాల్లో ఉన్న అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు కాబట్టి తప్పు లేదు. మీన లగ్న జాతకులకు బుధుడు, చంద్రుడు 4, 5 స్థానాధిపతులుగా వస్తారు. ఇక్కడ కొంచెం విరుద్ధ స్థితిని కలిగి ఉంటారు. ఎందుకంటే చంద్రునికి బుధుడంటే ఇష్టం, కానీ బుధుడు చంద్రుడిని శత్రువుగా చూస్తారు. కాబట్టి వీరిద్దరూ పరివర్తనలో ఉంటే, అంటే బుధుడు కర్కాటకంలో, చంద్రుడు మిథునంలో ఉండడం మంచిది. అదేవిధంగా బుధుడు కర్కాటకంలో, చంద్రుడు కన్యలో ఉన్న మంచిది. వీళ్ళిద్దరి కలయికని విష్ణు దుర్గా యోగంగా పేర్కొంటారు. పౌర్ణమి చంద్రుడై బుధుడితో కలిసి ఉంటే మంచి యోగ భాగ్యాలు ఉంటాయి. సో ఈ చతుర్థ పంచమాధిపతి కలయిక అనేది ధర్మకర్మాధిపతి యోగానికి ఈక్వల్గా దగ్గరగా 75% మంచి ఫలితాలను ఇస్తుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.